గత వారం రోజులుగా విజయవాడ కేంద్రంగా మళ్ళీ రాజకీయ సెగలైతే పెరిగినాయి అనుకోవచ్చు అంటారు. ముఖ్యంగా చూస్తే కనుక ఒక కాపు యువకుడు మిస్సింగ్ తోటి అతను చనిపోయాడు, అతన్ని కాల్ చేశారు పోలీసులే అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఏమండి, వైసీపీ నాయకులు ఏంటంటే వాళ్ళు చేసేది శవరాజకీయం కాబట్టి ఇవాళ ఇప్పుడు బీసీల మీద నాయుళ్ళ మీద అంత చేటు ఇప్పుడు మనసుకొచ్చిందండి. ఇప్పుడు గతంలో ఎన్ని అరాజకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి దళితుల్ని చంపి డోరీ డెలివరీ చేసిన కార్యక్రమం కూడా ఉంది. అసమంటప్పుడు మాట్లాడలేదు. మరి ఒక మహిళని చంపినప్పుడు మాట్లాడలేదు. మరి ఇక్కడ మరి జనసేన జై జనసేన అనుమన్నందుకు మరి మన అక్కడ మాట్లాడలేదు. మరి ఈ ప్రదేశంలో ఇవాళ మరి ఆయన మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా మరి ఆయన కాడకపోయి పరామర్శించి మరి ఈ రోజున ఎంతో ఒక రాజకీయం బురద తల్లి ఒక లబ్ధి పొందాలనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. ఇవాళ రోజున మరి దీని మీద బాబు గారు స్పందించి వెంటనే వాళ్ళ తల్లిని పిలిపించి మరి సిబిఐ ఎంక్వైరీ వేసి మరి ఆమెతో మాట్లాడి మరి అతన్ని సిఐ గారిని అరెస్ట్ చేశారు. మరి గతంలో నువ్వు ఏమైనా చేసావా? నువ్వు గతంలో ఎక్కడైనా చేసిన కార్యక్రమం ఉన్నాయా? నువ్వు అరాజకాలు చేసి మరి ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టించి మరి ఎంతో అరాజకం చేసావు. ఇవాళ ఏమి జరగకుండా ఇప్పుడు రెడ్ బుక్ అన్నావు. రెడ్ బుక్ పెట్టాలంటే, రెడ్ బుక్తో అరెస్ట్ చేయాలంటే అది ఆధారాలు లేకుండా ఈ రోజున ప్రభుత్వం అనేది ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయట్లేదు. ఎవరిని కూడా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తుంది. మీరు ఇవాళ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి చేయటం, పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వంలో నుంచి చీలగొట్టాలనే ఉద్దేశం మీద మీరు చేసే కార్యక్రమాలు కానీ ఎలాంటి మీరు చేసే పనులకి మరి మీరు చేసే కార్యక్రమాలకి ఇవాళ దళితుల మీద ఎంతో అరాజకాలు చేశారు. మీరు ఇవాళ దళితులని దగ్గరకు తీసుకుంటున్నారు. మరి మహిళలను కొట్టించి ఎంతో అరాజకాలు చేశారు. ఇవాళ మహిళల మీద ఎంతో ఇది పుట్టిస్తున్నారు. మరి రైతుల్ని ఆయాల ధర్నా చేస్తుంటే రైతుల్ని మరి రాజధాని రైతుల్ని కొట్టించి మరి వాళ్ళని ఎంతో అరాజకాలు చేసావు. నువ్వు ఆయాల లబ్ధి పొందాలని చూసావు. ఇవాళ ఎన్ని వాటర్ గుర్తు పెట్టుకొని నిన్ను ఇవాళ 11 సీట్లకి చేసిన కార్యక్రమం ఒక్కసారి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గతంలో చూసాం, ఏదైతే తోట చంద్రయ్య కానీ, నందం సుబ్బయ్య కానీ, అమర్నాథ్ గౌడ్ కానీ, ఇంకా లేదంటే డ్రైవర్ సత్యం బాబు కానీ వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఏ రోజు పరామర్శకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి అక్కడ చిన్నపిల్లాడు ఆవేశంలో 1-2 తప్పులు చేసి ఉండొచ్చు అంటూ ఆయన సమర్థించే విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు తప్పులు చేసాడంటే అతను మనకైతే తెలియదు. అక్కడ విజయవాడలో చెప్పటం అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఉన్నా కానీ ప్రభుత్వం స్పందించిందిగా. కేసులు అతని మీద ఉన్నా కానీ వాళ్ళ కుటుంబాన్ని స్పందించి బాబు గారు పిలిచి ఆమెని మరి మీ కొడుకు న్యాయం చేస్తామని చెప్పారు. కేసును నీరు గార్చడం కోసమే వాళ్ళ తల్లి గారిని పిలిచి రాజీ చేయడానికి చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. రాజీ చేస్తే నిన్ను సిఐ గారిని అరెస్ట్ చేస్తారు. రాజీ చేస్తే ఇప్పుడు సిఐ గారిని అరెస్ట్ చేస్తుంటే కేసు నీరు గార్చడానికి అంటున్నారు. లేదండి. వీళ్ళు చేసే అరాజకాలు ఏదంటే వాళ్ళు ఒక శవాన్ని పెట్టుకొని ఒక లబ్ధి పొందాలనే కార్యక్రమంలో ఉన్నారు. కానీ ఈ శవాల మీద రాజకీయం చేయటం అనేది జరిగే ప్రసక్తి కాదు. ఈ శవాల మీద రాజకీయం చేసినా కానీ రేపు నిన్ను మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తావని నీకు నమ్మకం లేదు. నీకు రావు. ఈ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి మాత్రం నీకు ఉండదు. ఉండదని మీరు అంటున్నారండి. ఆయన చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి టైం అయిపోయింది, ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు, ఇప్పుడు కాపులు అందరూ పవన్ కళ్యాణ్ చీకొట్టే పరిస్థితి వచ్చారు అనే మాట అయితే అంటున్నారు కదా. ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఏమండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఎందుకు పడిపోతుందండి? అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం
రెండు కళ్ళతో రెండు జోడెద్దుల్లాగా ఇవాళ అభివృద్ధి సంక్షేమం వెళ్తుంది. మరి అమ్మఒడి ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోద్దా? మరి తల్లికి వందనం, మరి అందరు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకు తల్లికి వందనం ఇచ్చారు, అందుకు పడిపోద్దా ప్రభుత్వం? మరి రైతులకు 20,000 వేసాడు, అందుకు పడిపోద్దా ప్రభుత్వం? మరి మహిళలకి బస్సు ఫ్రీ చేశాడు, అందుకు పడిపోద్దా ప్రభుత్వం? మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి మహిళకి ఫ్రీ గ్యాస్ ఇచ్చాడు, అందుకు పడిపోద్దా ప్రభుత్వం? 3 గ్యాసులు ఒక్కొక్క మహిళకు వచ్చి కుటుంబానికి 3 గ్యాసులు సంవత్సరానికి వచ్చి 3 గ్యాసులు ఇస్తున్నారు, అందుకు పడిపోతా ప్రభుత్వం? ఎందువల్ల నువ్వు ఏం చేయట్లేదని నువ్వు ప్రభుత్వం పడిపోతుందా? ఎందుకు పడిపోతాయి అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకం అనేది అసలు రాలేదు సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీదనే వ్యతిరేకం వచ్చింది. వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకం వచ్చింది. మనం చేసే పనులు కరెక్ట్ కాదని వాళ్ళే అనుకుంటున్నారు. ఇవాళ రోజున అర్థమైందా? ఇవాళ రోజున వాళ్ళు చేసే కార్యక్రమాలు మనం శవరాజకీయాలు చేస్తున్నాం కాబట్టి మనమే ఇంకా తగ్గింపు చేసుకుంటున్నాం మన ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదేమో కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదేమో కానీ, అది మాత్రం ప్రభుత్వంలో అది బాగా బయటికి వెళ్ళిపోతుంది. కాదు, నేరస్తులకి కులం ఏంటి అంటున్న చంద్రబాబు నాయుడు గారినేమో అసలు ఒక ద్రోహిగా చూస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అంటే కనుక కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ. నేరస్తులకి పార్టీలతో సంబంధం ఏంటంటే, అసలు నేరస్తుల్ని ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి నేరస్తులను శిక్షించాలి, తప్పు చేసినోడిని శిక్షించాలి. తప్పు చేసినోడికి మనం మద్దతు పలకటం ఏందండి? ఇవాళ ఏంది మద్దతు పలకటం ఏమిటికి? మనం తప్పు చేసినోడిని శిక్షించాలా, డిపార్ట్మెంట్ శిక్షించాలి. కానీ డిపార్ట్మెంట్ కూడా జైల్లో వాళ్ళని వాళ్ళ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం ఏంటంటే మామూలుగా ప్రభుత్వానికి అప్పు చెప్పాలి, వాళ్ళు పట్టుకోవాలి, ప్రభుత్వానికి తప్పు చేసిన ప్రభుత్వానికి అప్పు చెప్పాలి, అది కోర్టుల ద్వారాగా వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ మనం అది చేయటం అనేది కరెక్ట్ కాదని కరెక్ట్ అని ఎవరు అనరు దాన్ని. అది ఇవాళ రోజున దానితో కూటానికి ఒక మసిలాగా పూసి ఒక పెద్ద భూతత్వం లాగా చూపిస్తున్నారు సార్ దాన్ని. అది అంటే ఏంటంటారు ఇక్కడ వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2029లో నన్ను మరొక్కసారి గెలిపించండి, ఈసారి నేను చనిపోతే గనక నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తాను అంటున్నాడు కదా. అటు గెలిపిస్తారండి, ఇలాంటి శవరాజకీయాలు చేస్తాను అటు గెలిపిస్తారు. నేను ఇప్పుడు మంచి పని చేసుకుంటా పోతే నేను గెలిపిస్తారు. ఇప్పుడు గతంలో నువ్వు చేసిన పనులకే నువ్వు 11 సీట్లు పరిమితి అయ్యావు. ఇవాళ కూడా మరి అలాంటి శవరాజకీయాలు చేసుకుంటా పోతే నువ్వు మళ్ళీ గెలవటం అంటూ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ అనేది గుర్తుపెట్టుకుంటాడు. ఓటర్కి తెలుసు అండి, ఎందుకంటే ఓటర్ ఎవరేం చేస్తున్నారు అనేది ఓటర్కి తెలుసు. ఓటర్ని మనం నాయకులు అన్నా కానీ బయటికి వెళ్ళిపోతారేమో కానీ, ఈ పార్టీకి పోతే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాడే కానీ ఓటర్ అనేవాడు వెళ్ళడం. ఓటర్ అనేవాళ్ళకి తెలుసు మంచి చేతి చెడ్డ అనేది ఓటర్కి తెలుసు. అంటే ఆయన అంటుంది ఏంటంటే మా తండ్రి గారు ఫోటో పెట్టుకున్నట్టే నా ఫోటో కూడా పెట్టుకునే విధంగా పరిపాలన చేపిస్తాను. రాజశేఖర రెడ్డి గారి అది ఆయన వేరండి. ఆయన అందరితో మంచి అనిపించుకొని చనిపోయాడు. ఆయన ఇతని దగ్గర అది లేదు కదా. ఇతను చేసే అన్ని గతంలో నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసిన పనులన్నీ ఏంది? అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించి అక్రమంగా చేసావు. ఇవాళ అక్రమం లేకుండా ఇవాళ కరెక్ట్గా నీకు ఇప్పుడు రైట్ చేసి అతని మీద కేసులు ఉంటేనే అతను అరెస్ట్ చేస్తున్నారు, కేసులు లేకపోతే అరెస్ట్ చేయట్లా. ఈ రోజున కుటుంబ ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే అధికారికంగా ఎవరు చేయట్లా. నీ మీద నువ్వు చేసే పనుల కార్యక్రమంలో నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటేనే నేను ఆ తప్పుని ఇది చేసుకొని నిన్ను జైలుకు పంపించడం కానీ లేకపోతే నీకు స్టేషన్లో ఇది చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పగిలిచ్చేస్తాం అంటున్నారు కదా. మరి ఏమండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అనే అతను పార్టీలోకి రావడానికి అవకాశాలు లేవండి. ఓకే, థ్యాంక్ యూ.